సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఈ రోజుటి సందేశం, ఈ రోజుటి నీ సాయి మాట, ఈ రోజుటి నీ సాయి వాక్కు నీలో కొంచెం గందరగోళాన్ని సృష్టిస్తుంది, అయోమయానికి గురి చేస్తుంది, ఎటో తేల్చుకోలేని ఒక సందిగ్ధంలో నిన్ను పడేస్తుంది. కొంచెం అయోమయంగా తిక్కమక్కగా ఉండబోతోంది సందేశం. అయితే ఒక్కొక్క మాట విన్నావు అంటే నీలో కలిగే ఆ స్పందనలు ఉంటాయి చూడు, ఎప్పుడూ కూడా కని విని ఎరిగి ఉండవు, ఎప్పుడు కూడా ఊహించి కూడా ఉండవు. అయితే కాస్త గుండెను గుప్పెట్లో పెట్టుకుని, గుండెను దిటవ చేసుకుని అలా విను బిడ్డ. గందరగోళానికి గురవ్వద్దు. నీకు ఖచ్చితంగా ఒక స్పష్టత ఇచ్చే వెళ్తాడు నీ తండ్రి. విషయం ఏంటో తెలుసా? నాకు అసలే ఎక్కువ సమయం లేదు తల్లి, ఎక్కువ టైం లేదు. అక్కడ నా భక్తులు నా కోసం ఎదురు చూస్తున్నారు. అందరినీ కాదని అందరినీ పక్కన పెట్టేసి నీ కోసం వచ్చేసాను. నువ్వు ఊపిరి కూడా తీసుకోలేని ఒక్క షాక్ నీకు. ఈ వీడియో పూర్తిగా వినకనే, ఇందులో సగం కూడా నువ్వు వినకనే ఒక పెద్ద శుభవార్త వింటావు. అంతేకాకుండా ఎవరో కన్నీళ్లకు కారణం అవుతున్నావు, ఎవరో గుండె కోతకి కారణం అవుతున్నావు, ఎవరిదో మనసు రంపపు కోతకి కారణమవుతున్నావు. వాళ్ళకి నెమ్మది లేకుండా చేస్తున్నావు, ప్రశాంతత లేకుండా చేస్తున్నావు, వాళ్ళని అయోమయంలో పడేస్తున్నావు, వాళ్ళు జీర్ణించుకోలేని పనులు ఎన్నో చేస్తున్నావు. అసలు వాళ్ళెవరో తెలుసుకోవాలి బిడ్డ. అంతేకాదు, నీ మనసులో సంతోషం లడ్డూలు పేలబోతున్నాయి. ఇవన్నీ కూడా నీకు ఇప్పుడు ఒక ఆశ్చర్యానికి గురి చేసి ఉంటాయి, ఒక అయోమయంలో నిన్ను పడేసి ఉంటాయి. ఏంటి తండ్రి ఇవన్నీ, ఎన్ని వార్తలు నాకేనా? నా జీవితంలోనా? నాకు జరగబోతున్నాయా? నిజంగా నాకేనా? అసలు ఏంటి ఇదంతా? చాలా కొత్తగా, ఎంతగా ఆశ్చర్యంగా ఉంది తండ్రి. నేను ఈ టెన్షన్ని నేను తట్టుకోలేకున్నాను అని అడుగుతున్నావు కదా బిడ్డ. అయితే ఓపిక పట్టు. ఒక్క 5 నిమిషాలు నీ సమయాన్ని నా కోసం ఇచ్చేసేయి. నీ భవిష్యత్తు కోసం, నీ జీవితం కోసం ఎన్ని రహస్యాలను ఈ రోజు నీ ముందు ఉంచబోతున్నాను అంటే, విన్నావంటే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దగా చేస్తావు. కానీ నిర్లక్ష్యం మాత్రం చెయ్యకు బిడ్డ. చాలా చాలా కోల్పోతావు. ఎందుకంటే నేను అసలే అక్కడ నా భక్తులందరినీ వదిలేసి నీ కోసం వచ్చాను. నీ చెవిలో ఏదో చెప్పాలని, నీ చెవిలో ఎవరికీ తెలియని ఒక రహస్యాన్ని చెప్పి వెళ్ళాలని. మరి చెప్పి వెళ్తాను, నువ్వు సిద్ధమా? సిద్ధంగా ఉండు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో, నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో, హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో, అలాగే ఒక హ్యాపీనెస్ ఇచ్చేటటువంటి సందేశంతో, ఎన్ని అసలు కలగాపులంగా ఉన్నాయి ఈరోజు బాబా గారి మాటలన్నీ కూడా. అసలు బాబా గారి మాటల వెనక ఎంత అర్థం ఉందో తెలుసుకున్నామంటే నిజంగా మన జన్మ ధన్యమే కదా. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు. అయితే మన వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. అయితే ఈ మధ్య నాకు ఒక అమ్మాయి అండి ఇన్స్టాలో మెసేజ్ చేసింది. విషయం ఏంటంటే, వాళ్ళ ఆయన పిల్లల్ని ఆమెని వదిలేసి వెళ్ళిపోయి 2 నెలలు అవుతోంది. ఎక్కడ వెతికినా బంధువుల ఇళ్లలో వెతికించారు, ఎక్కడెక్కడ తెలిసిన వాళ్ళందరి దగ్గర ఫోన్లు చేయించారు, వెతికారు, ప్రయోజనం లేదు. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. ఫోన్ చేస్తారంటే ఫోన్ కూడా చేయట్లేదు. అసలు ఆయన జాడే తెలియకుండా పోయింది. ఏమైపోయారో తెలియట్లేదు. ఉన్నారా, అసలు ప్రాణాలతో ఉన్నారా అన్న అనుమానం కూడా వచ్చింది. ఆఖరికి ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు నాకు కాల్ చేసింది. ఇలా అయిందక్క, ఏం చేయాలో తెలియట్లేదు, ఆయన రావట్లేదు, ఆయన ఉన్నారో లేదో కూడా తెలియట్లేదు, అంత భయంగా ఉంది అని చెప్పి చాలా బాధపడింది అమ్మాయి. చాలా ఏడ్చింది. లేదు, మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడి చూడు, ఖచ్చితంగా మీ వారి జాడ అయితే తెలిసేలా చేస్తారు అంటే అమ్మాయి గురువు గారికి కాల్ చేశారు. గురువు గారు కేవలం పూజల ద్వారానే పరిష్కారాలు అందించారండి. వారం తీరక్కనే వాళ్ళ ఆయన అంతటే కాల్ చేసి, అదే నెంబర్ నుంచి కాల్ చేసి నేను వస్తున్నాను అని చెప్పారు. ఇంకా ఆ తర్వాత ఆయన ఇంటికి కూడా వచ్చేసారు. ఎంత హ్యాపీగా అమ్మాయి మళ్ళీ నాకు చెప్పిందంటే, మా ఆయన వచ్చేసారు, చాలా సంతోషంగా ఉన్నాను అంటూ. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే గనుక ఒకసారి గురువు గారిని కన్సల్ట్ అయ్యి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి.
గురూజీ ప్రధాన తాంత్రిక్ సుబ్రహ్మణ్య పూజారి గారు. వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం 24 అవర్స్‌లో శాశ్వత పరిష్కారాలు అందిస్తారు. 24 గంటల్లో మీ పరిష్కారాలు మీకు అందించబడతాయి. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే, మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు, పర్సనల్‌గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా ఉండే సమస్యను సైతం పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, వాళ్ళు విడిపోయే స్థితికి వచ్చినా, విడాకుల స్టేజ్కి వచ్చినా, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నిజంగా ఈరోజు ఎగిరి గంతేసేటటువంటి ఒక వార్త అయితే ముందుగా చెప్తాను. ఆ తర్వాత ఒక్కొక్కటిగా నీకు చెప్పుకుంటూ వస్తాను. ఎవరైతే నిన్ను అనగదొక్కాలని, నువ్వు పైకి లేవకూడదని, నువ్వు ఎదగకూడదని, నిన్ను కిందికి లాగాలి, తొక్కాలి అని చూస్తున్నారో, నీ గురించి వెనక చెడుగా ఎవరు మాట్లాడుకుంటున్నారో, నిన్ను చూసి ఎవరు నవ్వుతున్నారో, హేళన చేస్తున్నారో, నీ చెడు ఎవరు కోరుతున్నారో, వారి ఆటలన్నీ ఈరోజు ఎలా కట్టించబోతున్నానో తెలుసా? ఇందులో నీ ప్రమేయమే ఎక్కువ ఉంది, నీకు తెలియలేదు. కానీ ఆ విషయము ఇప్పుడు నేను చెప్తాను, విన్నావంటే ఆశ్చర్యపోతావు. నీ వల్ల ఎంతమందికి మనశ్శాంతి లేకుండా పోతుందో తెలుసా? నువ్వు ఎంతమందికి బాధని మిగులుస్తున్నావో తెలుసా? ఎంతమందికి అసలు ఉక్రోషం, కడుపు మంట మిగులుస్తున్నావో తెలుసా? కానీ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది బిడ్డ. ఇప్పుడు అనొచ్చు, బాబా ఇదేంటి, నా వల్ల ఇంతమంది బాధపడితే మీకెందుకు సంతోషం అంటావా? ఖచ్చితంగా ఉంది బిడ్డ, చెప్తాను విను. ఇక్కడ చూడు తల్లి, ఏం జరుగుతుందో అంతా కూడా వాళ్ళ మొహానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది. ఈరోజు వచ్చిన ఈ సందేశం చాలా ముఖ్యమైన సందేశం, చాలా పెద్దవి. నువ్వు వాటిని తీవ్రంగా తీసుకోవాలి బిడ్డ. నిజంగా ఎవరో నిన్ను చూసి పూర్తిగా ఆశ్చర్యపోతున్నారు. నువ్వు వాళ్ళని షాక్కి గురి చేసావు. పాపం వాళ్ళు నిన్ను చూస్తుంటే దిగ్భ్రాంతులు అవుతున్నారు. అలాగే ఎవరో నీలాగా మారాలని కూడా ప్రయత్నిస్తున్నారు. అంటే నువ్వు ఏం చేస్తే అది అచ్చం నీలాగా, నీ ప్రవర్తనలాగా, నీ మాటలాగా మార్చేసుకోవాలని కూడా చూస్తున్నారు తెలుసా? ఎవరో చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే నువ్వు వాళ్ళని గందరగోళానికి గురి చేసావు. అంటే నువ్వు ముందుకు సాగడం, నీ మెరుపు ఎవరికైనా చాలా భారంగా మారిపోతోంది. అవును తల్లి, నువ్వు వాళ్ళకి ఒక కరెంటు షాకు లాగా ఇచ్చి పడేశావు. మరి వాళ్ళు ఆ షాకు నుండి బయటపడలేకపోతున్నారు. వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి, ముందుకు వెళ్ళాలా, వెనక్కు తగ్గాలా అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు నీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి పని, ప్రతి ప్లాను, చేసిన ప్రతి పథకము, వాళ్ళు వేసిన ప్రతి ఒక్క మోసపూరితమైన ఒక ప్రణాళిక, ప్రతి చర్య, ఏది చేసినా తప్పు అంతా కూడా వాళ్ళ మొహం మీదకే మళ్ళీ వెళ్తోంది. వాళ్ళ మీదకే వెళ్తోంది, వాళ్ళ మొహాన్నే పడుతోంది. అన్ని విషయాలు ఒక్కొక్కటిగా వాళ్లకు వాళ్ళే సృష్టించుకున్న వాళ్ళ జాలంలో పడిపోతున్నారు. వాళ్ళు పూర్తిగా దిగ్భ్రాంతులు అవుతున్నారు. మనసు కుంటుపడిపోతుంది. మరి చూడు బిడ్డ, ఇదైతే నాకు చాలా బాగుంది. ఎందుకో తెలుసా? ఇక్కడ నువ్వు వాళ్ళని కొట్టట్లేదు, తిట్టట్లేదు, ఏమీ మాట్లాడట్లేదు, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడట్లేదు. నీ చర్యలతో, నీ పనులతో, నీ విజయంతో, నీ ప్రవర్తనతో వాళ్లను మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. వాళ్ళ మనసు మీద దెబ్బ కొట్టేలా చేస్తున్నావు. అది నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఎదుగుతున్నావు, నిన్ను నువ్వు మార్చుకుంటున్నావు. ఆ మార్పును చూడలేక వాళ్ళు తట్టుకోలేక రగిలిపోతున్నారు. నువ్వు నీ జీవితంలో చేస్తున్నది, చేయబోతున్నది అంతా కూడా వాళ్లకు ఒక గట్టి పాఠంలా ఉంది. నువ్వు ఖచ్చితంగా చాలా పెద్ద గొప్ప పని చేయబోతున్నావు, గొప్పదాన్ని చేయబోతున్నావు. ఈరోజు ఒక్కసారి నీ గురించి నా మనసులో అన్నీ కూడా తెలియగానే నేను ఆగలేకపోయాను. నీకు చెప్పాలి అని తాతహలాడిపోయాను. అందుకే అందరినీ వదిలేసి నీ కోసం వచ్చేసాను, ఈ విషయం నీతో చెప్పాలని. ఎందుకంటే మనసులో లక్షలాది ఆలోచనలు పెరుగుతాయి. నాకు నిజం చెప్పాలంటే నాకు సమయం లేదు బిడ్డ. అక్కడ నా బిడ్డలు నా కోసం ఎదురు చూస్తున్నారు, నా భక్తులు ఎదురు చూస్తున్నారు. చాలా గందరగోళంగా ఉంది. కానీ ఈ సందేశం ఎలా అంటే చెప్పాలా వద్దా అని చాలాసార్లు ఆలోచించాను. కానీ నిజంగా నేను ఆపుకోలేకపోయాను. అందుకే
ఒకవేళ మళ్ళీ ఇంత స్పష్టంగా చెప్పగలుగుతానో లేదో అని వెంటనే వచ్చేసాను నీకు చెప్పాలని. ఇక్కడ నేను స్పష్టంగా చూస్తున్నాను బిడ్డ. ఎవరో నీలాగా మారాలని కోరుకుంటున్నారు. నీ చుట్టూ చాలా మంది ఉన్నారు. వాళ్ళు నిన్ను ఎలా ఉంటే నువ్వు అలా నీ నకిలీగా మారాలనుకుంటున్నారు. అంటే నువ్వు ఎలా ఉంటావో అలా వాళ్ళు కూడా మారాలి, అలా ప్రవర్తించాలి, అలా నడుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కొందరు నీ సానుకూలత, నీ శుద్ధాత్మతో కలవాలని కోరుకుంటున్నారు. వాళ్ళు నీ చుట్టూ ఉండాలని, నీలాగా మారాలని కోరుకుంటున్నారు. నువ్వు ముందుకు సాగుతున్నట్లు చూసి, నీ సంతోషాలను చూసి, నీ పురోగతి చూసి చాలా సంతోషిస్తున్నారు. కానీ మరోవైపు కొందరు నెగెటివ్ వాళ్ళల్లో ఉంది, ఈర్ష్య ఉంది. నీ విజయాన్ని చూసి వాళ్ళు శ్వాస తీసుకోవటంలో కూడా కష్టపడిపోతున్నారు. నేను స్పష్టంగా ఇవన్నీ చూస్తున్నాను బిడ్డ. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు కూడా నీలాగా మారాలని కోరుకుంటున్నారు. కానీ వాళ్ళ ఈర్ష్య వాళ్ళని తినేస్తుంది. మరి విను తల్లి, ఒక చాలా పెద్ద విషయం, ఎవరో చాలా పెద్ద అవకాశం నీ వైపు వస్తోంది. బహుశా నువ్వు కొత్త ఇల్లు కొంటున్నావు, కొత్త కారు తీసుకుంటున్నావు, ఏదో చాలా పెద్దది జరగబోతోంది. నేను స్పష్టంగా చూస్తున్నాను. నీ చుట్టూ ఏదో ఒక ప్రత్యేకమైనది జరుగుతోంది. కానీ దీనితో పాటు ఈ రోజుల్లో నీ మనస్థితి ఎలా ఉంటుంది అంటే, ఎలా మారిపోతుంది అంటే, కొన్నిసార్లు చాలా బాధగా అనిపిస్తుంది. మరి కొన్నిసార్లు చాలా సంతోషంగా, కొన్నిసార్లు ఎవరిపైన చాలా కోపం వస్తుంది, కొన్నిసార్లు ఎవరితోనైనా చాలా ప్రేమ. ఈ శక్తిని బలవంతంగా నియంత్రించడానికి ప్రయత్నం చెయ్యకు. దాన్ని చూస్తూ ఉండు, అంతే. అనుభవించు, జాగ్రత్తగా ఉండు. కానీ మరో విషయం బిడ్డ, నీ చుట్టూ ఉన్న ప్రజలు ఈ సమయంలో నిన్ను భ్రమింప చేయటానికి ప్రయత్నిస్తున్నారు. జాగ్రత్త. నీ చుట్టూ చాలా నెగటివిటీ ఉంది. కొందరు నిన్ను చూసి చాలా ఈర్ష్యలో ఉన్నారు. వాళ్ళు అభద్రత భావంగా అనిపిస్తోంది. నీ దృష్టిని భ్రమింప చెయ్యాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఏ చిట్కానైనా సరే నీ బలహీనతగా మార్చుకో. ఎంతటి కష్టాన్నైనా నువ్వు దాన్ని నీ బలంగా మార్చేశావు. నీ జీవితాన్ని జీవించటం యొక్క నిజమైన మార్గాన్ని నువ్వు నేర్చుకున్నావు. ప్రతి సవాలుని అవకాశంగా మార్చటం, ప్రతి అడ్డంకిని ఒక మెట్టుగా మార్చటం, ఇది వాళ్లకు ఒక పెద్ద షాక్ కంటే తక్కువేమీ కాదు. వాళ్ళు రోజు నీకు వ్యతిరేకంగా ఏదో ఆలోచిస్తూ ప్లాన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అన్ని ప్లాన్లు కూడా వృధా అవుతున్నాయి. ఏది చేస్తే అది వాళ్లపైనే తిరిగి పడుతుంది. వాళ్ళు నిజంగా బాధపడుతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. వాళ్ళ ప్రతి మాట కూడా, ప్రతి ప్లాను కూడా నిన్ను కిందికి లాగటానికి చేసినవి అంతా కూడా వాళ్ళ మొహంపైనే పడుతున్నాయి. నీ ధైర్యం అచంచల ఇచ్ఛాశక్తి చూసి వాళ్ళు అవాక్కయ్యారు. వాళ్ళు అనుకున్నారు నిన్ను సులభంగా ఓడించేస్తామని. నీ జీవితంలో మ్యాజిక్ లాంటిది జరుగుతోంది బిడ్డ. ప్రతిరోజు, ప్రతి క్షణం నీ జీవితం మారుతోంది. మరి ఆ మార్పు అంత సౌందర్యవంతం అవుతుంది. నువ్వే ఆశ్చర్యపోతావు. ఆ శక్తిని నీ చుట్టూ తిరుగుతోంది, నిన్ను చూస్తోంది. ఇప్పుడు నువ్వు ముందుకు వచ్చి బాధ్యత తీసుకోవాలి. నువ్వు నీ హృదయాల్లో అడిగినది, నీ మనసులో ఉన్న నీ సాయి ఎవరిపైన నీ విశ్వాసం ఉంటే అవి పూర్తయ్యే లోపు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే అవన్నీ పూర్తవటానికి కొంచెం సమయం ఉంది. నేను ఇక్కడ చూస్తున్నాను. కొంచెం ఆలస్యం అవుతుంది బిడ్డ. కొంచెం వేచి ఉండాల్సిన దశ కూడా ఉంది. కానీ ఇప్పుడు అది నీకు ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు నీ హృదయంలో సంతోషపు లడ్డూలు పేలుతున్నాయి. నువ్వు నీ మనసులో నవ్వుతున్నావు, నేను చూస్తున్నాను. కొన్ని విషయాలు అలాంటివి, వాటి సమయం ఇంకా రాలేదు. కానీ వాటిని నీ వైపు పంపే సమయం వచ్చేసింది. ఇదంతా కూడా నీ మంచి కర్మల ఫలితం తల్లి. నీ కర్మలు ఎంత గొప్పవి అంటే అంత గొప్పగా రాసి కూడా నేను సిద్ధంగా ఉంచేశాను. అదే ఇప్పుడు నీ దగ్గరికి చేరబోతుంది. అలాంటి కర్మలు ప్రతి ఒక్కరివి కావు బిడ్డ. కర్మలు హృదయం నుండి హృదయానికి వెళ్తే సమయం కూడా వంగిపోతుంది అక్కడ. కాబట్టి నువ్వు ముందుకు వచ్చి బాధ్యత తీసుకోవాలి. నీ మనసులో ఉన్న నీ సాయి ఈ ప్రయాణంలో చాలా సహాయం చేస్తాడు. ప్రతి అడుగులోనూ పక్కన ఉంటాడు. అవును బిడ్డ, ఒక పెద్ద అవకాశం నీ వైపు ఊరుకుల పరుగుల మీద వస్తోంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళ మధ్య నీకు మధ్య గౌరవం వస్తోందని కనిపిస్తుంది. నిన్ను గట్టిగా స్వాంతన చేస్తూ కనిపిస్తోంది. అలాంటిది నీ కోసం ఒక ఏర్పాటవుతోంది. అలాంటి క్షణం నిన్ను గర్వంతో నింపేస్తుంది. ఇది బహుశా నువ్వు ఎప్పుడూ కూడా ఆలోచించి ఉండవు. ఎందుకంటే ప్రజలు నీ మీద చాలా గౌరవం వస్తుంది. బహుశా నువ్వు చేసిన ఏదో పని అకస్మాత్తుగా చాలా ప్రసిద్ధి పొందుతుంది. నువ్వు నక్షత్రంలా మెరిసిపోయే వ్యక్తిలా ఉంటావు. సూర్యుడిలా వ్యాపిస్తావు. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మెరుస్తున్నాయి. నీ చేతులు ఒకసారి చూడు. నీ చేతుల్లో గులాబీ రంగు కనిపిస్తే, మృదువుగా అందంగా కనిపిస్తే అర్థం చేసుకో, నీ భాగ్యం చాలా ఎత్తుకు చేరిందని. ఆ భాగ్యం నువ్వు కలలో కూడా ఊహించినంత ఇస్తుంది.
ఇక పెద్ద అవకాశం నీ వైపు వస్తోంది. ఇది ఖచ్చితంగా మరి అది అకస్మాత్తుగా జరుగుతోంది బిడ్డ. అంత త్వరగా నీకు నమ్మకం రాదు. కానీ నీ దృష్టిని భ్రమింపజెయ్యకు. నీ హృదయ లక్ష్యంపై దృష్టి పెట్టు. నువ్వు ఏం కోరుకుంటున్నావో నీ మనసులో ఉన్న సాయిని అడిగి చూడు. నీ మనసు మీద దృష్టి పెట్టు. అందులో ఉన్న సాయి నీకు సమాధానం ఇస్తాడు. ఇప్పుడు నీకు కొంచెం అలజడి లేదా మనసు మారటం అనిపిస్తే కొంచెం జాగ్రత్తగా ఉండు తల్లి. ఎందుకంటే నేను చూస్తున్నాను. నీ శక్తిలో చాలా వేగం పెరుగుదల జరుగుతోంది. బహుశా నువ్వు ముందు కొంచెం తక్కువ శక్తితో ఉన్నావు. కానీ ఇప్పుడు నీ శక్తిని కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్నావు. దీని కారణంగా కొంచెం అలజడి లేదా మనసు మారటం అనిపించవచ్చు. మరో విషయం, చాలా బలంగా ముందుకు వచ్చింది. ఎవరో నీ విషయాలు, నీ విజయం చూసి చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి అర్థమైంది నువ్వు ముందుకు సాగుతున్నావని, ఆగటం లేదని, భయపడటం లేదని. బహుశా నువ్వు ఇటీవల ఏదో కొన్నావు, కొత్త దుస్తులు, కొత్త వస్తువు, ఏదో వాళ్ళకి అది తెలిసిపోయింది. వాళ్ళు చూస్తున్నారు నువ్వు చాలా ఎదుగుతున్నావని. దీనివల్ల వాళ్ళు అలసిపోతున్నారు. ఆలోచించి ఆలోచించి అలసిపోయారు వాళ్ళు. ఎలా ఇది సాధ్యం, ఎలా ఇంతలా ఈ వ్యక్తి ఎలా అని ఆలోచించి ఆలోచించి అలసిపోతున్నారు. నువ్వు ప్రతి దశలో కూడా అంత వేగంగా ముందుకు సాగుతున్నావు. ఎవరు ఎంత చేసినా, ఎవరు ఎంత లాగాలన్నా ఇక్కడ నువ్వు ముందుకు సాగుతూనే ఉన్నావు. ఎందుకంటే నీ సాయి ఇక్కడ నిన్ను ఆపాలనుకోవట్లేదు. ఇప్పుడు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తావు. ఎంత శక్తి వాడినా, ఎవరు ఎంత శక్తి వాడినా, ఎవరు నీ మీద ఎన్ని చేసినా వాళ్ళ పప్పులేమి ఉడకవు బిడ్డ. ఎందుకంటే ఇప్పుడు నీలో ఏ బలహీనత లేదు. ఇది అతి పెద్ద విషయం. ఎందుకంటే అంత గొప్పది. దీన్ని విని నా హృదయం నిజంగా సంతోషంతో దూసుకెళ్ళింది. ఎందుకంటే ముందులాగా బాధపడట్లేదు, ముందులాగా ఏడవట్లేదు. కొంచెం ధైర్యం తెచ్చుకున్నావు. దేనికి కూడా స్పందించట్లేదు. ఏది జరిగితే అది జరిగింది అన్నట్టు ఉన్నావు. నీ మార్పు చూసి నిజంగా నాకు సంతోషం వేసింది. ఇప్పటి వరకు కూడా అతి పెద్ద గర్వకారణం అవుతుంది ఇది. అలాగే నిన్ను నువ్వు నియంత్రణలోకి తీసుకోవాలని కోరుకుంటున్నావు. అయితే నువ్వు నిన్ను ఇంతలా మార్చుకున్నాక, నువ్వు ఇంత గట్టిపడ్డాక, ఎదుటి వాళ్ళు నిన్ను ఏం చెయ్యాలన్నా కూడా వాళ్ళకు ఏ మార్గం లేదు. ఇప్పుడు ఏ ఆయుధము కూడా లేదు. వాళ్ళే ఓడిపోతున్నారు నీ ముందు. ఎందుకంటే నువ్వు అంత బలవంతుడిగా తయారయ్యావు. ఇప్పుడు వాళ్ళు నిన్ను చేరుకోవటానికి లేదా కిందికి లాగటానికి వాళ్ళకి కుదరదు. నువ్వు అంత బలంగా మారావు. వాళ్ళు నీ ఓటమిని చూసి పిచ్చివారిలాగా తయారైపోయారు. వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు చేరుకోలేని దూరానికి నువ్వు వెళ్ళిపోయావు. అతి పెద్ద గర్వకారణమైన విజయం ఇదే కదా బిడ్డ. నీ ప్రతి బలహీనతను కేవలం వదిలేసి వాటిని అతి పెద్ద బలంగా మార్చేశావు. ఏది నిన్ను బలహీనపరిచి కిందికి లాగేది అది ఇప్పుడు ఇంకా లేదు నీ దగ్గర. ఇది వరకు కూడా నిన్ను భయపెట్టో, బెదిరించో నిన్ను కిందికి లాగేసిన నీ బలహీనతలు అవే ఈ రోజు బలంగా మారి నీ రక్షణ కవచంలా మారిపోయాయి. నువ్వు ప్రతి ఒక అంశాన్ని కూడా అన్నిటినీ కొత్తగా తీసుకుంటున్నావు. ప్రతి భయాన్ని నీ ధైర్యంతో, నీ కష్టంతోనే అన్నీ కూడా మాయం చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు అలాంటి వ్యక్తివి కాదు. ప్రతి సవాలును చిరునవ్వుతో స్వీకరిస్తావు. దాన్ని విజయంగా మార్చేస్తావు. వాళ్ళు నిన్ను కిందకి చూడాలని నీ ఓటమి కోసం వేచి ఉన్నారు. ఇప్పుడు నిశ్శబ్దంగా నీ విజయాన్ని చూస్తున్నారు. నీ మెరుపు, నీ బలం, నీ ఆత్మవిశ్వాసం ఇప్పుడు అంత గట్టిగా ఉన్నాయి. ఎవరూ నీ ముందు నిలబడలేరు. నువ్వు నీ బలహీనతలను కేవలం ఓడించటం కాకుండా నీపై అవిశ్వాసం చూపించిన వాళ్లకు కూడా సమాధానం ఇచ్చావు. ఇప్పుడు నువ్వు అలాంటి వ్యక్తివి. ప్రతి కష్టము కూడా నీ ముందు మోకరిల్లింది. ప్రతి అడ్డంకి కూడా తొలగిపోతోంది. తనంతట తానే స్వయంగా నీకు దారి ఇస్తుంది. మరి ఇదంతా ఎందుకు జరుగుతోంది బాబా అని అంటే, నువ్వు నిన్ను మళ్ళీ నిర్మించుకున్నావు బిడ్డ. ఇప్పుడు నువ్వు పాత వ్యక్తివి కాదు. నీలో ఉన్న పాత కష్టాలు, భయాలు, బెరుకు, పిరికితనం ఏవీ లేవు. బలహీనతలు లేవు. నిన్ను నువ్వు మార్చుకున్నావు. ధైర్యంగా మారావు. దేనికైనా సమాధానం చెప్తాను అన్న ధైర్యం వచ్చింది. ఎవరినైనా ఎదిరిస్తాను, ఎవరు ఏది చేసినా కూడా వాళ్ళకి తిప్పి కొట్టేలా చేస్తాను అన్న ధైర్యం నీలో వచ్చింది. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. నీలో ఈ ధైర్యం రావాలని నీ సాయి ఇన్నాళ్ళుగా కూడా నీ కోసం ఎదురు చూశాడు. ఎలాంటి స్పందన లేకుండా. అప్పుడు అనుకున్నావు, సాయి కూడా నా కష్టాలకు నన్ను వదిలేశాడు కదా, నన్ను మర్చిపోయావు కదా బాబా అంటూ. లేదు బిడ్డ, చూస్తున్నా, ప్రతిదీ చూస్తున్నా. నీ పక్కన ఉండి చూస్తున్నా, నీ చుట్టూ ఉండి చూస్తున్నా, నీ వెనుక ఉండి చూస్తున్నా. ఎందుకో తెలుసా? నువ్వు పాఠం నేర్చుకోవాలి. నువ్వు ఎదగాలి. నీ బలహీనతలన్నీ వదిలేయాలి. నువ్వు బలవంతుడిగా, ధైర్యవంతుడిగా మారాలి. ఏది వచ్చినా ఎదుర్కొనే ధైర్యం, శక్తి నీకు రావాలి. అవి నీ అంతట నీలో పుట్టుకు రావాలి అని ఎదురు చూశాను. కానీ నువ్వు తీరా పడబోతుంటే, ఆపదల్లో పడబోతుంటే చటుక్కన పట్టుకోవటానికి పక్కనే ఉన్నాను. ఎక్కడికే వెళ్ళలేదు. చూస్తున్నా అంతే.
ఎందుకంటే ఒక తండ్రి తన బిడ్డకు అవకాశం ఇచ్చి బిడ్డ ఎలా ఎదుగుతాడో కింద మీద పడి లేచి వాడు ఎదగాలి అని దూరంగా తండ్రి ఎలా అయితే నిలబడి చూస్తూ ఉంటాడో అలా ఉన్నా ప్రతి చోట ఉన్నా ప్రతి సందర్భంలో ఉన్నా ప్రతి బాధలో ఉన్నా ప్రతి కష్టంలో ఉన్నా ప్రతి సుఖంలో ఉన్నా బిడ్డ నీతోనే ఉన్నా. నీకు ఇప్పుడు వచ్చినటువంటి భయం ఏమీ కూడా లేదు. ఇప్పుడు నిన్ను ఎవరైతే అవమానించాలని చూశారో, నీ వెనుక ఎవరైతే నవ్వారో, హేళన చేశారో, నిన్ను పడగొట్టాలని చూశారో, నిన్ను ఎదగనివ్వకుండా చూడాలని చూశారో, అలాంటి వాళ్ళు నోళ్లు మూతలు పడుతున్నాయి. అది నువ్వే చేస్తున్నావు. నీ ధైర్యంతో, నీ బలంతో, నువ్వు చేస్తున్న పనులతో, నీ ప్రవర్తనతో వాళ్ళ నోళ్లు మూయిస్తున్నావు. వాళ్లకు అర్థం కాక వాళ్ళ మనసులు గిలగలా కొట్టుకుంటున్నాయి. ఈ వ్యక్తి ఒక్కసారిగా ఎలా మారిపోయారు, ఇన్నాళ్ళు పిరిగిగా ఉన్న ఈ వ్యక్తి, బలహీనంగా ఉన్న ఈ వ్యక్తి ఎలా మారారు అని ఒక్కసారి వాళ్ళకి అర్థం కాక, విషయాన్ని జీర్ణించుకోలేక కళ్ళు పెద్దవ చేసి నోరెళ్ళబెట్టి తల ఎత్తి నీ వైపు అలా చూస్తున్నారు. అంతే, వాళ్ళని అలా ఉంచు. వాళ్ళు అక్కడే ఉంటారు కూడా. వాళ్ళ స్థాయి అదే. అంతకు మించి వాళ్ళు పైకి ఎక్కలేరు. నువ్వు ఎదుగు బిడ్డ. నీ ప్రతి మెట్టులోనూ ప్రతి స్టెప్పులోనూ నీ సాయి నీతో ఉన్నాడు. వేలు పట్టుకుని నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ పాతవి ఉన్నవన్నీ కూడా ఒక్కసారి పక్కకు తోసాయి, చెరిపేసాయి. కొత్త అధ్యాయానికి నాంది పలుకు. ప్రతి పేజీ ప్రతి రోజు కొత్తదనంగా రాసుకుంటూ వెళ్ళు, కొత్తదనంగా జీవించుకుంటూ వెళ్ళు, కొత్తగా ఆలోచించు. ఎలా ఉండాలి అంటే, నీ పేరు ఒక్కరోజు సువర్ణ అక్షరాలతో రాయాలి బిడ్డ. అలా ఉండాలి నా బిడ్డ జీవితం. అందుకే ఈరోజు పరుగున వచ్చేసాను. జాగ్రత్త, ఉన్నాడు నీ సాయి, నీతో ఉంటాడు, ఎప్పుడూ నీతోనే ఉంటాడు. సాయిని నమ్మిన బిడ్డలని, భక్తులని ఏనాడు కూడా వదిలిపెట్టాడు బిడ్డ. చూస్తుంటాడు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాడు, ఆదుకుంటాడు, ఆ కష్టం నుంచి గట్టెక్కిస్తాడు. ఎవరిని ఎంతవరకు చేర్చాలో, ఎంతవరకు తీసుకెళ్లాలో నీ సాయికి తెలుసు. ఆ సమయంలో, అప్పుడు, ఆ క్షణం తప్పకుండా వస్తాడు బిడ్డ. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు అత్యద్భుతమైనటువంటి సందేశంతో వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.